ఎండ శ్రమ, ఎండ వేడి, ఎండ కన్నీలు, ఎండ రోదన, ఎండ దుఃఖమును కలగచేసే ఎండ వేళలో కూర్చొనుంటే యెహోవా అతనికి కనబడ్డాడట. అబ్రాహాముకు కనబడిన దేవుడే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. మర్చిపో. ఈ రాత్రి ఏ సమస్యలతో ఎండలో అబ్రాహాము కూర్చున్నట్లుగా నువ్వు కూర్చొనున్నావేమో, నీ హృదయం భారముతో నువ్వు ఇక్కడికి వచ్చావేమో, ఎవరికి చెప్పుకోలేని సమస్యల మధ్యలో కుమిలిపై ఇక్కడ కూర్చొని ఉన్నావేమో. రైట్ నౌ గాడ్ ఇస్ వాచింగ్ ద హార్ట్. నా దేవుడు నీ హృదయం గమనిస్తా ఉన్నా అని. ఎవరు తెలుసా? నీ భారమును తొలగించడానికి శక్తి కలిగిన దేవుడు. అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, అతనికి కనబడ్డాడు. ఎవరికి కనబడ్డాడు? అబ్రాహాముకు కనబడితే అద్భుతం ఏంటంటే, అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నారు. ఎంతమంది నిలబడ్డారు అక్కడ? ముగ్గురు. ఈ రాత్రి ఆ ముగ్గురు ఎవరు తెలుసా? తండ్రి అయిన దేవుడు నీ కొరకు నిలబడి ఉన్నాడు, కుమారుడైన యేసు నీ కొరకు నిలబడి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నిలబడి ఉన్నాడు. ఆయన తాటిపోని దేవుడుగా నిలబడి ఉన్నాడు. నువ్వు అనుకుంటావు, ఎవరు నా బాధ చూస్తలేరే, నా సమస్య ఎవరు వింటలేరే, నేను ఎవరికి చెప్పుకోవాలి నా దుఃఖాన్ని, నా కన్నీళ్ళు ఎవరికి చెప్తే వింటారు. బాధపడకు. ముగ్గురు నిలబడ్డారు వెళ్ళడానికి. నీకు తెలుసా, ఏ స్థితిలో ఉన్నా నీ భార్య నీకు తోడుగుండకపోవచ్చు, నీ భర్త నీకు తోడుగుండకపోవచ్చు, నీ పిల్లలు నేను మోసం చేయవచ్చు, నా అనుకున్న వాళ్ళు నీకు మోసం చేస్తారు. కానీ ముగ్గురు మాత్రం